వీళ్ళు ఎందుకు యేసు ప్రభుని 120 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చారు? యేసు ప్రభు చెప్పే మాటలు విని జీవితాన్ని మార్చుకొని జీవితాన్ని ఆనందంగా చేసుకుందామని కానే కాదు. యేసు ప్రభు చెప్పేటువంటి బోధల్లో ఏ తప్పులు ఉన్నాయో పట్టుకొని ఆయన బయటికి తీసుకొచ్చి ఆయన మీద ఒక నింద వేసి ఈయన చేసేటువంటి ప్రసంగాలు అన్ని కూడాను దైవ దూషణకు సంబంధించినవి, దేవుణ్ణి దూరం చేసేటువంటివి అనేటువంటిది ఆయన మీద ఎక్యుజేషన్ చేయటం. కొంతమంది ఉంటారు, నువ్వు ఎన్ని మంచి పనులు చేసినా నీ మీద నేరారోపణ చేయటానికే వాళ్ళ యొక్క దృష్టి, వాళ్ళ విమర్శలు, వాళ్ళ మాటలన్నీ కూడా నీలో మంచితనాన్ని చూడటానికి వాళ్ళు ఏమాత్రం ఇష్టపడరు. కానీ నీవైనా నేనైనా మనుషులంగా మనలో ఉన్నటువంటి బలహీనతల మీదే వాళ్ళ యొక్క మైక్రోస్కోప్ పెట్టి దాన్ని మాత్రమే ప్రజలకు చూపించి సోషల్ మీడియాలో నీ మీద బురద జల్లే ప్రయత్నం ఉండొచ్చు. మీరుండేటువంటి ప్రాంతంలోనూ మీకు తెలిసినటువంటి బంధువర్గాల మధ్య మిమ్మల్ని బ్యాడ్ క్యారెక్టర్ కలిగిన వ్యక్తులుగా చిత్రీకరించడం అనేటువంటిది జరిగినప్పుడు మీరు బాధపడవలసిన పని లేనే లేదు.